హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు. అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే మ్యాగీ పఫ్ అండి. ఈవినింగ్ స్నాక్స్కి బ్రెడ్ స్నాక్స్, మ్యాగీ స్నాక్స్ అని కూడా చెప్పచ్చు. ఈ రెసిపీని అస్సలు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ స్నాక్స్ని అయితే రెడీ చేసి పెట్టండి. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారు. చాలా కడుపు నిండుగా ఇంకా కావాలి అని ఏడుస్తూ ఉంటారండి. అసలు ఏం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నవి ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మ్యాగీ ప్యాకెట్, ఒక 6 బ్రెడ్ స్లైసెస్, 2 టమాటోస్, 2 ఆనియన్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసేసి వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఈలోపు సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసేసేసి వీటిని కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేసేసుకొని, ఇక్కడ నేను ఏం మసాలా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్యాకెట్లో ఇచ్చినటువంటి మసాలానే యాడ్ చేసేసి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇలాగ కొంచెం గరిటెతోటి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం ఒక గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపోయిందో లేదో చూసేసుకొని మూత క్లోజ్ చేసేసి ఇప్పుడు తెరిచి చూస్తే ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడు మనం మ్యాగీని కూడా ముక్కలు చేసేసి ఇందులో వేసేసేయాలి ఫ్రెండ్స్. వీటిని కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి బాగా వీటిని గరిటెతోటి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒకసారి గరిటెతో కలుపుకొని మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వీటిని వదిలేయాలి. ఇక్కడ చూడండి, కొంచెం బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి అనేసి ఇంకొక 2 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఉంచేసేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసేయాలి. ఇవి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకొని ఇక్కడ అంచుల దగ్గర ఈ మొత్తం తీసేసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ 1 బై 1 మొత్తం ఇలాగే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఎలా చేశానో అలా చేసుకోవాలి. మొత్తం చేసేసేసి ఇలాగ ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మనకు చుట్టుపక్కల రాసుకోవడానికి ఒక పిండిని తయారు చేసేసుకుందాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసేసుకొని ఇక్కడ గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనము చపాతీ కర్ర తీసేసుకొని బ్రెడ్ సైజెస్ మీద ఇలా చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో మొత్తం ఇక్కడ నేను కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంచుల దగ్గర ఇలా రాసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు రాసుకున్నారు అంటే బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మొత్తం 4 అంచులు రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మనం మ్యాగీని వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ చాలా చిన్నవి తీసుకున్నాను. మీరు పెద్దవి తీసుకోండి. కొంచెం కూడా లీక్ అవ్వకుండా చాలా పెద్దగా వస్తాయి. ఇక్కడ నేను చిన్న బ్రెడ్ ఉండే నా దగ్గర, అందుకని నేను ఇలా చేసుకున్నాను. మీరు ఇవి చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఉండే స్లైసెస్ని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మొత్తం నేను చెప్పిన విధంగా మొత్తం చేసేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, 1 బై 1 ఇలాగే చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ పెద్దవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇక్కడ చూడండి, గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం పెనం అంతా అయ్యే వరకు స్ప్రెడ్ చేసేసుకొని 1 బై 1 ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. మరి డీప్ ఫ్రై ఏం అవసరం లేదు.
కొంచెం గరిటెతోటి టర్న్ చేసుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీ పెద్దవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్. ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లల్ని హ్యాపీగా ఉంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.